అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. మీరు స్పష్టంగా చెప్పాల్సింది అప్సడా చట్టం ఉందా లేదా, ఆ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిండికేట్ గా ఏర్పడి అక్వాఫీడ్కి సంబంధించి వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెంచి వాళ్ళు ఇన్వాయిస్లు రైజ్ చేసి పంపించేటువంటి హక్కు అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు లేకుండా ఒక ఫీడ్ తయారీదారులు ఇంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మాట్లాడేటువంటి విషయం ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతోనే. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆయన అనుయూలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, దానితో పాటు తాను కొంత కమిషన్ కొట్టేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఈ పెంపుకు శ్రీకారం చుట్టారనేటువంటిది రైతులు బహిరంగంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఏదో చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేట్లు పెంచాలనుకున్నప్పుడు రేట్లు పెంచలేదు. పాపం చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని చెప్పి చాటింపు వేసుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు. మీ అనుభవం, మీ చాటింపు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్నటువంటి ఆయన చెప్పినట్టుగా ఎంత అనుభవం చెప్పుకునేదంతా కూడా జనాల మీద మరి దోచుకోవడానికి పనికొస్తుంది తప్ప ఎవరినైనా ఆదుకోవాలి, అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, గర్వంగా చెప్పగలం. ఈరోజు మేము మాట్లాడడం కాదు, రైతులు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి రైతులు తెలుగుదేశం పార్టీతో సహా ఈరోజు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అక్వా రైతులకు మేలు జరిగింది, అక్వా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. అనేక సందర్భాలలో ఫీడ్ మార్కెట్, వీటికి సంబంధించినటువంటి ఈ కంపెనీలు ఏదైతే ఉన్నాయో తయారీదారులు చేసేటువంటి కంపెనీలు రేట్లు పెంచాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నియంత్రించాడు. దానివల్ల ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఈ రాష్ట్రంలో అక్వా రైతులందరం బాగుపడ్డాం, అక్వా రైతులు సంతోషంగా ఉండగలిగాం. 1.5 రూపాయలకి కరెంట్ ఇచ్చాడు, మాకు రేటు గణనీయంగా ఆ రోజు ఉన్నది. దానితో పాటు ఈరోజు ఫీడ్ పెంచకుండా చర్యలు తీసుకున్నాడు. దానివల్ల ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ మద్దతు ఉన్నది కాబట్టి అక్వా రైతులను, అక్వా పంటను కొనసాగించగలిగాం. ఈ 2 సంవత్సరాలు మేము కుదేలవుతున్నాం. దానితో పాటు ఈరోజు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈరోజు మరలా ఫీడ్ రేట్లు పెరగడంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈరోజు అక్వా రంగం కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది.